హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ 360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్స్ అన్ని కంట్రీస్కి పెట్టాడు కదండి. ఆ టారిఫ్స్ ఎంత పర్సంటేజ్ ఏ కంట్రీస్కి వేసి పెట్టాడు. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న న్యూస్ ఏంటంటే 90 డేస్ అన్ని కంట్రీస్కి బ్రేక్ ఇచ్చాడంట. సరే అని చెప్పేసి అని టాపిక్ మీద నేను వీడియో చేద్దామని చేస్తున్నానండి. సరే, ఎవరైనా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సరేనండి, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. 90 రోజుల పాటు ఊరట ట్రంప్ చెప్పాడు 90 డేస్ బ్రేక్ అని. ఏంటంటే ప్రతీకార సుంకాల ప్రపంచ దేశాలను బిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన ట్యాక్స్లను 90 డేస్ పాటు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారంట. ట్యాక్సుల పైన ట్రంప్ అనూహ్యమైన నిర్ణయం. అప్పటిదాకా అన్ని దేశాలపై 10%, చైనాతో మాత్రం డి అంటే డి. ఎందుకంటే ఒక్కొక్క రోజుకి పెంచుకుంటా పోతూ ఉన్నాడు అనమాట చైనా మీద. చైనాకైతే 125% పెంచాడు అనమాట. అట్లాగే 84% డ్రాగన్ ప్రతీకారం. సరేనండి, న్యూయార్క్. ఈ న్యూస్ నేను అమెరికా న్యూస్లో నుంచి చదివి నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నానండి. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను బిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 డేస్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో 10% మాత్రమే అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అయితే చైనాతో మాత్రం ఎక్కువగా వాళ్ళకి ట్యాక్సెస్ వేశారనమాట. 125% ట్యాక్స్ కట్టాలని చెప్తున్నాడు. ప్రతీకారంగా చైనా కూడా ఏంటంటే మళ్ళీ ఎక్కువగా వీళ్ళకి ట్యాక్స్ వేస్తుంది అనమాట, ఫైన్. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 84% సుంకాలను విధించింది. ఇటు కెనడా, ఐరోపా దేశాలు తగ్గేదే లేదంటూ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డాయి. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 డేస్ నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. చైనాపై కసికొద్దీ తొలుత చైనాపై 20% సుంకాలను ట్రంప్ విధించారు. తర్వాత దానికి అదనంగా 34% విధిస్తున్నట్లు ఈ నెల 2న చెప్పారు. దీంతో అది 54%కి చేరింది. దీనికి ప్రతీకారంగా అమెరికాపై 34% శాతంపై సుంకాలను చైనా ప్రకటించింది. దీంతో ట్రంప్ అగ్ని మీద గుగ్గిలమయ్యారు. చైనా వెనక్కి తగ్గకపోతే అదనంగా మరో 50% సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. అయినా చైనా పట్టించుకోలేదు. దీంతో బుధవారం నుంచి 50% కలిపి మొత్తం సుంకాలను ట్రంప్ 104% పెంచారు. దానిని మళ్ళీ బుధవారం సాయంత్రానికి 125% పెంచారు. అమెరికా చర్యలను తీవ్రంగా పరిగణించిన చైనా 50% ప్రతీకార సుంకాలను బాధేసింది. కాబట్టి గతంలో విధించిన 34%తో కలిపితే మొత్తం 84% శాతానికి చేరుకుంది. గురువారం నుంచి అది అమల్లోకి వస్తుందని ఆ దేశం ప్రకటించింది. చైనా అయితే ఈ రోజు అంటే గురువారం అంటే 10th అనమాట, ఏప్రిల్ 10th నుంచే అమల్లోకి వస్తుందని చెప్పని ప్రకటించింది. దీంతోపాటు ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికాపై కేసు వేస్తామని వెల్లడించింది. చివరి నిమిషంలో అనూహ్య నిర్ణయం. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు బుధవారం నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయని తొలుత ట్రంప్ ప్రకటించింది. వీటిలో అత్యధికంగా చైనాపై 125%, భారత్పై 26%. అయితే అనూహ్యంగా ట్రంప్ బుధవారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా మినహా మిగిలిన దేశాలపై సుంకాలకు 90 డేస్ మినహాయింపు ఇచ్చారు. 75 దేశాలు అమెరికా ప్రతినిధులను సంప్రదించాయి. వాణిజ్య అడ్డంకులు, సుంకాలు, కరెన్సీ విలువలను మార్చడం వంటి వాటిపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపాయి. అయితే 90 డేస్ విరామం ప్రకటిస్తున్న అప్పటి వరకు 10% సుంకాలు అమల్లో ఉంటాయని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించారు. ఔషధాలపైన సుంకాలను విధిస్తామని మంగళవారం రాత్రి ట్రంప్ ప్రకటించారు. దీనివల్ల ఔషధాలన్నీ అమెరికాలోనే తయారవుతాయని స్పష్టం చేశారు. కెనడా ప్రతీకారం. అమెరికా నుంచి వచ్చే ఆటోమొబైల్ ఉత్పత్తులపై కెనడా 25% సుంకాలను విధించింది. అమెరికా, మెక్సికో, కెనడా ఒప్పందాన్ని గౌరవించని కారణంగానే ఈ సుంకాలను విధిస్తున్నామని ఆ దేశం ప్రకటించింది.
ఇవి బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ మాట్లాడుతూ, ఆ కారణంగా అమెరికా విధించిన సుంకాలపై కెనడా శక్తి మేరకు స్పందిస్తూనే ఉంటుంది. ఈ సుంకాలను తొలగింపచేసి కెనడా ఉద్యోగులు, వాణిజ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమలను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని పేర్కొన్నారు. ప్రతీకార సుంకాలకు EU ఆమోదం. అమెరికాపై $23 బిలియన్ ప్రతీకార సుంకాలకు ఐరోపా కూటమి దేశాలు ఆమోదం తెలిపాయి. ఈ సుంకాలు ఏప్రిల్ 15, మే 15న, డిసెంబర్ 1వ తేదీన దశల వారీగా అమల్లోకి వస్తాయి. ఏ అమెరికా ఉత్పత్తులపై సుంకాలు అమల్లోకి వస్తాయనే వివరాలను ఇవ్వలేదు. సుంకాల తీర్మానానికి 27 దేశాలు ఆమోదం తెలిపాయి. మా వద్ద అన్ని ఆయుధాలున్నాయి అని చైనా అంటుంది. బీజింగ్ అమెరికా సుంకాలపై చైనా ప్రధాని లీ క్యూయాంగ్ తీవ్రంగా స్పందించారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని తగిన విధంగా బదులిచ్చేందుకు తమ వద్ద విధానపరంగా అన్ని ఆయుధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్తో ఫోన్ చర్చల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుంకాల పేరుతో అమెరికా బ్లాక్ మెయిల్కు పాల్పడుతుంది. దీనిపై మేము చివరి వరకు పోరాడతాం. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా మా ఆర్థిక విధానాలను రూపొందించాం. వాణిజ్య భాగస్వాములందరిపైన ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు అమెరికా ఏకపక్షీ ధోరణి, రక్షణాత్మక విధానం, ఆర్థికపరమైన బలవంతపు చర్యలకు అద్దం పడుతున్నాయి. దీనికి మేము తప్పకుండా ప్రతిస్పందిస్తాం. సొంత ప్రయోజనాల కోసమే గాక అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను కాపాడేందుకు పోరాడతామని పేర్కొన్నారు. సుంకాలపై చర్చలకు తమకు ఎటువంటి ఆసక్తి లేదని, ఒకవేళ అమెరికా చర్చల కోసం ముందుకొస్తే సమానత్వ ప్రాతిపదికన అప్పుడు ఆలోచిస్తామని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి లిన్ జియాన్ బుధవారం స్పష్టం చేశారు. దూసుకెళ్లిన అమెరికా మార్కెట్లు. చైనా మినహా ఇతర దేశాలపై 90 days 10% సుంకాలనే కొనసాగిస్తామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా దూసుకెళ్లాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30కి డో జోన్స్ 2300 పాయింట్స్, నాన్డాక్ 1300 పాయింట్స్, అలాగే S&P 500 సూచి 5300 పాయింట్లు మేర రాణించాయి. ప్రపంచ దేశాలు ఇప్పుడు కాలబేరానికి వస్తున్నాయంటండి. ప్రతీకార సుంకాల ప్రపంచ దేశాలు కాలబేరానికి వస్తున్నాయి. మాతో ఒప్పందానికి ఏం చేయడానికి సిద్ధమవుతున్నాయి. ప్లీజ్ సార్ మాతో ఒప్పందం చేసుకోండి అని అంటున్నాయి అనమాట. బగ్గుమన బంగారం ధర. ఈనాడు వాణిజ్య విభాగం అమెరికా, చైనా మధ్య తాజా టారిఫ్ ప్రకటనల మధ్యలో అంతర్జాతీయ విపణిలో ఔన్స్ గోల్డ్ కాస్ట్ బుధవారం $100కి పెరిగిందంటండి. అలాగే డాలర్ విలువ కూడా $86, ఆల్మోస్ట్ 87 రూపీస్ పెరిగిందంట డాలర్ వాల్యూ. దేశీయంగా 10 గ్రాముల గోల్డ్ వచ్చేసి 24 క్యారెట్ల గోల్డ్ దగ్గర 1 lakh ఉంటుందన్నమాట. 93,000 పైకి చేరింది. కిలో వెండి ధర 94,400 దగ్గర చేరిందంట. ఇదండి ప్రస్తుతానికి 90 days బ్రేక్ ఇచ్చాడు. 90 daysలో మిగతా అన్ని కంట్రీస్కి 10% అయితే కట్టాలి ట్యాక్స్. ఆ తర్వాత ఎక్కువ పైన ఇప్పుడు ఇండియాకి అయితే 26%, చైనాకి అయితే 125%, మిగతా వాటన్నిటికి ఏ కంట్రీస్కి ఎంతెంత పెట్టాడో ప్రస్తుతానికైతే 10% అయితే కట్టాలి. 90 days తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఏమేమైతే కట్టాలో అదంతా కూడా 90 days తర్వాత మళ్ళీ కట్టాలని ట్రంప్ చెప్తున్నారంటండి. ఇది ఇలా ఉందన్నమాట ట్రంప్ టారిఫ్స్ ప్లాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.